ఏపీజే అబ్దుల్ కలాం ఒక విజేత ఆత్మకథ 8వ భాగం. SLV-3 ప్రాజెక్టు రూపుదిద్దుకున్న తీరులోనే అంతరిక్ష కేంద్రంలో కానీ, షార్లో కానీ ముఖ్య సాంకేతిక కేంద్రాలన్నీ చోదకాల ఉత్పత్తిని, రాకెట్ మోటార్ పరీక్షని, అలాగే విస్తృత వ్యాసం కలిగిన ఏ రాకెట్నైనా ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ఏర్పాటయ్యాయి. SLV-3లో భాగస్వాములుగా మేము 3 మైలురాళ్లు నిర్దేశించుకున్నాం. ప్రతి సృష్టిలోనూ ఉన్నట్లే SLV-3 సృష్టిలో కూడా వేదనాభరిత క్షణాలు ఉన్నాయి. మొదటి దశ మోటార్ స్థితిస్థాపక పరీక్షలో నేను, నా బృంద సభ్యులు నిమగ్నులమై ఉండగా నా కుటుంబంలో ఒకరి మృతి సంభవించిందన్న దుర్వార్త చేరవచ్చింది. నా బావమరిది, నా గురువు అయిన జనాబ్ అహ్మద్ జలాలుద్దీన్ ఇక లేడు. 1-2 క్షణాల పాటు నేను నిశ్చేష్టుడనయ్యాను. ఏమీ ఆలోచించలేకపోయాను, ఏమీ సంభావించలేకపోయాను. నెమ్మదిగా నా పరిసరాలు జ్ఞప్తికి వచ్చి నా పనిలో మళ్ళీ నిమగ్నుని కాబోతే నేనేమి మాట్లాడుతున్నానో నాకేం తెలియడం లేదు. అప్పుడు గ్రహించాను నేను, జలాలుద్దీన్ మృతితో నాలో కూడా ఒక భాగం శాశ్వతంగా దూరమైందని. నా బాల్యం మరొక్కసారి నా కన్నులకు కట్టింది. రామేశ్వరం దేవాలయం చుట్టూ మా సాయంకాలం నడకలు, పున్నమి రాత్రి మెరిసే ఇసుక తిన్నెలు, ఎగిసిపడే సాగర తరంగాలు, దూరంగా సముద్రంలోకి కుంగుతున్న దిగంతాన్ని జలాలుద్దీన్ చూపించడం, నా పుస్తకాలకి డబ్బు సహాయం చేయడం, నన్ను శాంతాక్రజ్ విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పడానికి రావడం అన్నీ గుర్తొచ్చాయి. నేనొక స్థలకాలాల సుడిగుండంలోకి విసిరివేయబడ్డట్టుగా భావించాను. శతాధిక వృద్ధుడైన నా తండ్రి తన వయసులో సగం కూడా లేని అల్లుని పాడెమోయవలసి రావడం, తన 4 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్న గాయాలింకా మానకముందే నా సోదరి జోహరా మళ్ళీ ఈ ఆశనిపాతంతో కుప్పకూలిపోవడం నా కళ్ళ ముందు ఆవిష్కృతమై నా కళ్ళు మసకలు కమ్మాయి. అది నేను అరాయించుకోవడానికి చేతకాని దారుణం. నేను అట్లానే ఆ పరికరాల మీదకు వాలిపోయి నేను లేనప్పుడు నెరవేర్చవలసిన పనుల గురించి మా ప్రాజెక్టు డిప్యూటీ డాక్టర్ డి శ్రీనివాసన్కి ఎలాగో ఆదేశాలిచ్చాను. ఆ రాత్రంతా బస్సు వెనుక బస్సు పట్టుకొని మర్నాటికి కానీ రామేశ్వరం చేరలేకపోయాను. జలాలుద్దీన్ మృతితో అంతమైందనిపించిన నా గతం నుంచి బయటపడడానికి ఈలోగా వీలైనదంతా చేశాను. కానీ నేను నా ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే విషాదం నన్ను మళ్ళీ ముంచెత్తింది. నా సోదరి జొహారాని కానీ, నా మేనకోడల మెహబూబును కానీ పలకరించి ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు. వాళ్ళు పట్టవలని కానంతగా విలపిస్తున్నారు. నా దగ్గర కన్నీళ్లు లేవు. దుఃఖభారంతో మేము జలాలుద్దీన్కి అంత్యక్రియలు నిర్వహించాం. నా తండ్రి నా చేతులలో చాలాసేపు పట్టుకునే ఉన్నాడు. అతని కళ్ళల్లో కూడా కన్నీళ్లు లేవు. అబుల్, నువ్వు చూడడం లేదా? ఆయన అన్నాడు. ప్రభువు మన నీడలనెట్లా సాగదీస్తున్నాడో, ఆయన తలుచుకుంటే వాటినట్లా స్థిరంగా ఉంచగలడు. ఆయన వాటికి సూర్యుని గుర్తుగా పెట్టాడు. నెమ్మదిగా వాటిని కురచ చేస్తున్నాడు. నీ విశ్రాంతి కోసం రాత్రిని ఒక దుప్పటిగా మార్చాడు. జలాలుద్దీన్ ఒక దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏ విధమైన కలల్లేని నిద్ర, అవ్యక్త మనస్థితిలో తన అస్తిత్వాన్నంతటినీ గడిపే నిద్ర. అల్లా రాసిపెట్టింది తప్ప మరేమీ జరగదు. ఆయనే మనకు సంరక్షకుడు. ఆయన్నే నమ్మి ఉండు అంటుండగానే కనురెప్పలు నెమ్మదిగా మూతపడి ఆయన ఒక సుప్త స్థితిలోకి జారిపోయారు. మృత్యువు నన్నెప్పుడూ భయపెట్టలేదు. ఎవరైనా ఒకనాటికి మరణించవలసిందే కదా. బహుశా జలాలుద్దీన్ కొంత ముందుగా కొంత తొందరగా వెళ్ళిపోయాడంతే. నన్ను నేను చాలాసేపటికి కానీ కూడదీసుకోలేకపోయాను. నా లోపలి అస్తిత్వమేదో ఒక అలజడిలో, ఆతృతలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. నా వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సంఘర్షణ చెలరేగింది. తుంబా తిరిగి వచ్చిన చాలా రోజుల దాకా కూడా నేనేం చేస్తున్నా అదంతా వ్యర్థమనే ఒక భావన అంతదాకా నేను ఎరిగి ఉండనిది నన్ను వెన్నాడుతూనే ఉండేది. నేను ప్రొఫెసర్ ధావన్తో సుదీర్ఘ చర్చలు చేసేవాణ్ణి. SLV ప్రాజెక్టు పనుల్లో పురోగతి నాకు మనశ్శాంతినిస్తుందనేవాడు ఆయన. ఆ సంక్షోభం ముందుగా పలచబడి ఆ తర్వాత నెమ్మదిగా అదృశ్యమైంది. నా దృష్టిని సాంకేతిక శాస్త్రాలు సాధించిన అద్భుతాల మీదకి మళ్లించాడు ఆయన. హార్డ్వేర్ రూపకల్పన డ్రాయింగ్ బోర్డు దశను దాటింది. వస్తువుల తయారీ కోసం శశికుమార్ చక్కని కేంద్రాలు ఏర్పరిచాడు. ఒక చక్కని నమూనా గీయగానే ఏది లభ్యమైతే దానితో ఆ నమూనా ప్రకారం వస్తువుల తయారీకి పూనుకునేవాడు. రాకెట్ మోటార్ల చోదకాల కోసం
నంబూదిరి పిల్లె అహర్నిశలు ప్రయోగశాలలోనే గడిపేవారు. వెహికల్ యాంత్రికీకరణ, విద్యుదీకరణ అవసరాలని సక్రమంగా సమీకరించడానికి దేవ్ సన్లాస్ నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేసేవారు. ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీల్లో నుంచి వచ్చిన వ్యవస్థల్ని నౌకా వ్యవస్థల్లో అవసరమైన చోట అనుసంధానం చేయడానికి మాధవన్ నాయర్, మూర్తి వాటిని పరీక్షించేవారు. టెలిమెట్రీ, టెలికమాండ్, రాడారులతో కూడిన స్థావర నియంత్రణ వ్యవస్థని యుఎస్ సింగ్ రూపొందించాడు. ప్రయోగ పరీక్షల కోసం సవివరంగా ఒక కార్యక్రమ ప్రణాళికను కూడా రూపొందించాడు. డాక్టర్ సుందరరాజన్ మా ధ్యేయాలకు అనుగుణంగా మా వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు తగిన విధంగా సవరిస్తూ మాకు దారి చూపుతూ ఉండేవాడు. డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాసన్ నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. నేనేది చూడకుండా దాటిపోయానో దాన్ని చూసుకునేవాడు. నేనేది వినకుండా తప్పిపోయానో దాన్ని పట్టించుకునేవాడు. నేను గుర్తించలేకపోయాన సంభావ్యతల్ని తను గుర్తించి సూచించేవాడు. ప్రాజెక్టు నిర్వహణలోని అతిపెద్ద సమస్య ఏమిటో మాకు అర్థమైంది. అది వివిధ వ్యక్తుల మధ్య, పని కేంద్రాల మధ్య సక్రమంగానూ సమర్థంగానూ సమన్వయాన్ని సాధించడమేనని, సరైన సమన్వయం లేకుండా పడ్డ కష్టానికి ఫలితం లేదని తెలుసుకున్నాం. ఇస్రో కేంద్ర కార్యాలయానికి చెందిన వైఎస్ రాజన్ ఆ కాలంలో నాకు మంచి మిత్రుడు. రాజన్ ఎల్లరికీ మిత్రుడే అనవచ్చు. అతనికి స్నేహం టర్నర్లని, ఫిట్టర్లని, ఎలక్ట్రీషియన్లని ఎంత వెచ్చగా కావలించుకునేదో అంత వెచ్చగానూ సైంటిస్టుల్ని, ఇంజనీర్లని, కాంట్రాక్టర్లని, ప్రభుత్వాధికారుల్ని కూడా దగ్గరికి తీసుకునేది. పత్రికలను అన్ని రోజు ప్రజలు దగ్గరగా అనుబంధించేవాడు అని అంటుందంటే నేను ఆ కీర్తి రాజన్దే అంటాను. వివిధ పని కేంద్రాల మధ్య అతని సన్నిహిత సాహచర్యం ఎటువంటి ఐకమత్యాన్ని సాధించిందంటే ఆ సన్నని సామీప్యతా తంత్రుల మించే నౌకా నిర్మాణపు దృఢమైన పోత పోయబడింది. 1976లో నా తండ్రి పరమపదించాడు. వయోభారం వల్ల అప్పటికి కొన్నాళ్లుగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం మీద, ఉత్సాహం మీద జలాలుద్దీన్ మృతి కూడా పెద్ద బరువేసింది. ఆయన బతకాలన్న ఇచ్ఛను కోల్పోయారు. జలాలుద్దీన్ ఏ దైవ సన్నిధికి చేరుకున్నాడో తాను కూడా ఆ సన్నిధికే చేరుకోవాలని ఆయన తొందరపడ్డాడు. నా తండ్రి ఆరోగ్యం సన్నగిల్లుతుందన్న వార్త విన్నప్పుడల్లా నేను పట్టణం నుంచి ఎవరో ఒక వైద్యుడిని తీసుకుని రామేశ్వరం వెళ్ళేవాణ్ణి. నేనప్పుడల్లా చేసిన డాక్టర్ మీద అనవసరంగా ఖర్చు చేస్తున్నానని విసుక్కొని నన్ను మందలించేవాడు. నేను కోలుకోవడానికి నువ్వు వస్తేనే ఎంతో బలం, ఇక డాక్టర్ని తీసుకురావడం ఎందుకు, ఆయనకి ఫీజు కట్టడం ఎందుకు అనేవాడు. ఈసారి మాత్రం ఆయన డాక్టర్లకు, ఫీజులకు, సంరక్షణకు అందనంత చోటికి వెళ్ళిపోయాడు. 102 ఏళ్ల సుదీర్ఘ జీవితం జీవించిన తర్వాత నా తండ్రి జైనాలుబ్దీన్ 15 మంది మనమల్ని, ఒక మునిమనవుణ్ణి రామేశ్వరం దీవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆదర్శప్రాయమైన జీవితం జీవించాడు. ఆ దేహాన్ని ఖననం చేసిన రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు ఆడెన్ అనే కవి తన మిత్రుడు మరొక కవి అయిన ఏట్స్ మృతి చెందినప్పుడు రాసిన కవిత గుర్తొచ్చింది. ఆ కవిత నా తండ్రి కోసమే రాసినట్టు అనిపించింది. ఓ పృథ్వీ, స్వాగతించు ఈ విశిష్ట అతిథిని, విలియం ఏట్స్ని ఇక్కడ విశ్రాంతికి. బంధనాల్లో గతించిపోయినవి ఆయన దినాలు, రేపన్నా అందించండి స్వేచ్ఛాపరుల నీరాజనాలు. మామూలు ప్రాపంచిక పదజాలం ప్రకారం చెప్పాలంటే అది మరొక వృద్ధ మానవుడి మరణమే. ఏ బహిరంగ సంతాపమూ లేని మరణమే. ఏ పతాకాలు అవనతం చేయబడలేదు. ఏ వార్తాపత్రిక అతని సంస్మరణ వార్తలు రాయలేదు. ఆయన ఒక రాజకీయవేత్త కానీ, పండితుడు కానీ, వ్యాపారవేత్త కానీ కాదు. అతను చాలా సాదాసీదా మనిషి. పూర్తి పారదర్శకమైన జీవితం ఆయనది. జీవితమంతా భగవంతుడనబడే అత్యంత మహనీయమైన విలువనే నా తండ్రి అన్వేషించాడు. అతని జీవితం తన చుట్టూ ఉన్న ఉదాత్తమైన దాన్ని, దివ్యమైన దాన్ని, వివేకవంతమైన దాన్ని, ఉదారమైన ప్రతిదాన్ని ఉత్తేజపరుస్తూ గడిచింది. నా తండ్రి నాకెప్పుడు అబూబెన్ ఆడం కథ గుర్తు చేస్తుండేవాడు. అబూబెన్ ఆడం ఒక రాత్రి ఒక ప్రశాంత స్వప్నం నుంచి మేల్కొన్నప్పుడు ఒక దేవదూత బంగారు పుస్తకంలో భగవత్ప్రేమికుల పేర్లు రాస్తూ కనపడిందట. అబు ఆ దేవదూతని అందులో తన పేరు కూడా ఉందా అని అడిగాడట. దానికి లేదని జవాబిచ్చింది ఆ దేవదూత. నిరాశ చెందిన అబు ఆమెతో అన్నాడట, నా పేరు కూడా రాయ్ అందులో, అయితే నా తోటి మనుషుల్ని ప్రేమించిన వాడిగా మాత్రమే అని ఆ దేవదూత అట్లానే రాసి అదృశ్యమైంది. ఆ మర్నాడు రాత్రి ఆ దేవదూత అతనికి భగవదనుగ్రహానికి పాత్రులైన వారి పేర్ల జాబితా చూపించిందట. అందులో మొదటి పేరు అబూబెన్ ఆడముదే. నేను మా అమ్మ దగ్గర చాలాసేపు కూర్చున్నాను, కానీ ఏమీ మాట్లాడలేకపోయాను.
తిరిగి తుంబా ప్రయాణమవుతున్నప్పుడు ఆమె డగ్గొత్తికతో ఆశీర్వదించింది. ఆమె భర్త ఇంటిని తను వదిలిపోలేనని ఆమెకు తెలుసు. అలాగే నాకు కూడా అక్కడ ఉండిపోవడము సాధ్యం కాదు. మేమిద్దరం మా జీవిత పదాల వెంబడి సాగిపోవలసిన వాళ్ళమే. నేను మరీ మొండిగా ఉన్నానా, లేక ఎస్ఎల్వి నన్నంతగా ఆక్రమించిందా? ఆమె కోసం నేను నా వ్యవహారాల్ని కనీసం కొంతకాలం పాటు వదులుకొని ఉండవలసింది కాదా? ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కానీ నేను ఈ విషయం గ్రహించలేకపోయాను. SLV-3 అపోగి రాకెట్ డయామండ్తో పాటు ఫ్రాన్స్ నుంచి ప్రయోగించవలసి ఉంది. కానీ ఏవో సమస్యల రొంపిలో కూరుకుపోయింది. నేను వాటిని సరిదిద్దడానికి ఫ్రాన్స్ పరిగెత్తవలసి వచ్చింది. నేను బయలుదేరే ముందు మా అమ్మ మరణించిందన్న వార్త ఒక అపర్ణాహం చేరవచ్చింది. తక్షణం దొరికిన బస్సు ఎక్కి నాగర్కోయిల్ వెళ్ళాను. అక్కడి నుంచి రాత్రంతా రైలు ప్రయాణం చేసి రామేశ్వరం వెళ్ళాను. ఆ మర్నాటి ఉదయం అంత్యక్రియలు నిర్వహించాను. నాకు ఈ జీవితాన్నిచ్చిన వాళ్ళిద్దరూ వాళ్ళ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ళ యాత్ర ముగిసిపోయింది. దుమ్ము రేగుతున్న దారిన ఇక మా జీవితాన్ని మేము కొనసాగించాల్సి ఉంది. ఒకప్పుడు ప్రతి సాయంకాలం నన్ను మా తండ్రి తోడ్కొని పోతుంటే ఆ మసీదులోనే నేను ప్రార్థనలు చేశాను. ఆయన ప్రేమ, అనురాగము లేని ప్రపంచంలో మా అమ్మ ఎక్కువ రోజులు జీవించలేక ఆయన్ని చేరుకోవడానికే ఆరాటపడిందని చెప్పుకున్నాను ఆయనకు. నన్ను క్షమించమని కోరాను. నేను వాళ్ళకు నిర్దేశించిన పనిని వాళ్ళు శ్రద్ధగా, నిజాయితీగా, అంకిత భావంతో నెరవేర్చి తిరిగి నన్ను చేరవచ్చారు. పూర్ణ సాఫల్యం పొందిన ఈ రోజుని నువ్వెందుకు నీ శోకంతో నింపుతున్నావు? నీ ముందుంచబడిన కర్తవ్యం మీద దృష్టి పెట్టు. నీ పనుల ద్వారా నా వైభవాన్ని ఘోషించు. ఈ మాటలు ఎవరూ అన్నవి కావు, కానీ అవి బిగ్గరగా స్పష్టంగా వినపడడం నేను విన్నాను. ఆత్మలు పరమపదానికి తరలిపోతున్నప్పుడు ఖురాన్ పలికే ఒక ఉత్తేజపూరితమైన సూత్రం నా మనసంతా నిండిపోయింది. నీ సంపదలు, పుత్రులు ఒక వ్యామోహం మాత్రమే. నిజమైన పెన్నిది నిక్షిప్తమై ఉంది అల్లాతోనే. నేను మసీదు నుంచి బయటికి వచ్చి శాంతి ఆవరించిన మనసుతో రైల్వే స్టేషన్ వైపు సాగాను. నమాజ్ కోసం పిలుపు మోగినప్పుడు మా ఇల్లు ఒక చిన్న మసీదుగా మారిపోవడం నాకెప్పుడూ గుర్తొస్తుంటుంది. మా నాన్న, మా అమ్మ దారి తీస్తుండగా వాళ్ళ పిల్లలు, మనుమలు వారిని అనుసరిస్తుండే ఆ దృశ్యం. మర్నాటి ఉదయానికల్లా నేను తుంబాలో ఉన్నాను. శారీరకంగా అలసిపోయి ఉన్నాను, మానసికంగా చెదిరిపోయి ఉన్నాను. కానీ ఒక విదేశీ భూమి మీద ఒక భారతీయ రాకెట్ ఎగరాలన్న ఆశయాన్ని నెరవేర్చుకునే సంకల్పంతో నిలబడ్డాను. SLV-3 అపోగి రాకెట్ని జయప్రదంగా పరీక్షించి ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ బ్రహ్మప్రకాశ్ నాతో వెర్నర్ నాన్ బ్రౌన్ వస్తున్నాడని చెప్పారు. రాకెట్లతో పనిచేసే ప్రతి ఒక్కరికి వాన్ బ్రౌన్ అంటే ఎవరో తెలుసు. 2వ ప్రపంచ యుద్ధంలో లండన్ని దూనుమాడిన లెథల్ V2 మిస్సైళ్ల రూపకర్త అతడు. 2వ ప్రపంచ యుద్ధపు చివరి దినాల్లో ఆయన మిత్రపక్షాల చేతికి చిక్కాడు. అతని ప్రతిభ పట్ల గౌరవంతో నాసాలో ఆయనకు ఉన్నత స్థానమిచ్చారు US. సైన్యం కోసం పనిచేస్తూ అతను జుపిటర్ మిస్సైల్ని రూపొందించాడు. అది 3000 కిలోమీటర్ల శ్రేణిలో పనిచేయగల మొదటి మధ్యస్థాయి బాలిస్టిక్ మిస్సైల్. మిస్సైళ్ల తయారీలో ఒక మైలురాయి. అతన్ని మద్రాస్ విమానాశ్రయంలో స్వాగతించి తుంబా దాకా తీసుకురమ్మని డాక్టర్ బ్రహ్మప్రకాశ్ నాకు పురమాయించినప్పుడు సహజంగానే నేను తబ్బిబ్బయ్యాను. V2 మిస్సైల్ ప్రపంచ రాకెట్ మిస్సైల్ తయారీ చరిత్రలోనే అత్యంత విశిష్ట సంఘటన. అది వాన్ బ్రౌన్, అతని సహచరులు 1920లో చేపట్టిన ప్రయత్నాల పతాక విజయం. ఒక పౌర ప్రయత్నం, ఒక సైనిక విజయం కావడంతో కుమ్మెర్ఫ్ డార్ఫ్లోని జర్మన్ మిస్సైల్ ల్యాబొరేటరీకి వాన్ బ్రౌన్ సాంకేతిక సంచాలకుడయ్యాడు. 1942లో మొదటిసారిగా V2 మిస్సైల్ పరీక్షించబడింది. కానీ ఆ పరీక్ష జయప్రదం కాలేదు. అప్పుడది పక్కకి ఒరిగి పేలిపోయింది. కానీ మళ్ళా 1942 ఆగస్టు 16న అది శబ్దవేగాన్ని మించి ప్రయాణించగల మొదటి మిస్సైల్ అయింది. జర్మనీలోని నార్త్ హాసెన్లో ఒక పెద్ద భూగృహంలో 1944 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో 10,000కు పైగా V2 మిస్సైల్ పెద్ద ఎత్తున తయారయ్యాయి. సైంటిస్ట్, డిజైనర్, ఉత్పత్తి ఇంజనీరు, పాలనాదక్షుడు, సాంకేతిక నిర్వాహకుడు అన్నీ ఒకరుగా రూపెత్తిన అటువంటి మనిషితో కలిసి ప్రయాణించబోవడం కన్నా మించి నేనేమి కోరుకోగలను? మద్రాసు నుంచి ట్రివేండ్రం దాకా మేము ఏవో విమానంలో ప్రయాణించాం. అది 90 నిమిషాల ప్రయాణం. వాన్ బ్రౌన్ మా పని గురించి అడిగి నేను చెప్పినదంతా ఒక విద్యార్థి వల్లే విన్నాడు. ఆధునిక రాకెట్ శాస్త్ర పితామహుడి నుంచి ఆ వినయం, ఆ ప్రోత్సాహం, ఆ ఉత్సుకత నేను ఊహించనివి.
ఆ ప్రయాణం పొడుగునా నేను ఇబ్బంది పడకుండా చూశాడాయన. తానేమీ విశిష్ట వ్యక్తి కాదన్నట్టుండే ఆ ఆయుధ సృష్టికర్తతో నేను మాట్లాడుతున్నానన్న ఊహే ఎంతో నమ్మశక్యం కాదన్నట్టుగా ఉంది. ఆయన ఎస్ఎల్విని పరీక్షించి దాని పొడుగుకి, వ్యాసానికి మధ్య నిష్పత్తిపైన సందేహాలు వెలిబుచ్చాడు. ఆ నిష్పత్తి 22గా ఉండేలా మేము దాన్ని రూపొందించాం. కానీ అది ఉండవలసిన నిష్పత్తి కన్నా ఎక్కువగా ఉందని, అందువల్ల దానికి ఎగిరే దశలో వాయుస్థాపక సమస్యలు ఉత్పన్నం కాగలవని ఆయన హెచ్చరించాడు. తన క్రియాశీలక జీవితంలో అధిక భాగం జర్మనీలో గడిపి ఇప్పుడు అమెరికాలో ఉండడాన్ని ఆయన ఎలా భావిస్తున్నాడు? ఆ ప్రశ్నే అడిగాను. మనిషిని చంద్రలోకానికి పంపగలిగిన రాకెట్ను తయారు చేయడం ద్వారా మాంత్రికుడిగా యుఎస్ఏలో కీర్తించబడుతున్న ఆ మనిషి నా ప్రశ్నకిలా అన్నాడు. అమెరికా గొప్ప అవకాశాలనివ్వగల దేశం. కానీ అమెరికేతరమైన ప్రతిదాన్ని వాళ్ళు అనుమానంతో, అసహ్యభావంతో చూస్తారు. అవి తమ దగ్గర కనిపెట్టబడినవి కావన్న ఒక తిరస్కార భావం విదేశీ పరిజ్ఞానాల పట్ల వాళ్ళ నరనరాన జీర్ణించుకుపోయింది. నువ్వు రాకెట్ల గురించి ఏమైనా చేయదలుచుకున్నావా? నీ అంతట నువ్వే చేసుకో, ఆయన ఇంకా అన్నాడు. SLV-3 నికార్సైన భారతీయ రాకెట్. మీకు మీ ఇబ్బందులు ఉండవచ్చు కాక, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం కేవలం విజయాల మించే పైకి రాలేము. అపజయాల మీద నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. రాకెట్ల తయారీలో తప్పనిసరైన కఠిన శ్రమ గురించి, అంకిత భావం గురించి కూడా ప్రస్తావన చేయకుండా ఉండలేకపోయాను. ఆయన కళ్ళల్లో చిలిపితనం తలుక్కుమంది. రాకెట్ల తయారీకి కఠిన పరిశ్రమ ఒక్కటే చాలదు. అది కష్టపడి పనిచేసే వాళ్ళు కీర్తి తెచ్చుకునే క్రీడ కాదు. ఇక్కడ నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. పూర్తి అంకిత భావం అంటే పూర్తిగా కష్టపడడం కాదు, అది పూర్తిగా నిమగ్నం అవ్వడం. ఒక రాతిగోడని కట్టడం నడుము విరిగే పని. కొందరు తమ జీవితకాలమంతా రాతిగోడలు కడుతూనే ఉంటారు. వాళ్ళు మరణించినప్పుడు మిగిలేవి మైళ్ళ కొద్ది రాతిగోడలే. వాళ్ళెంత కష్టపడ్డారో చూడండి అన్నట్టవి మౌనంగా సాక్ష్యమిస్తుంటాయి. కానీ మరికొందరుంటారు, వాళ్ళు రాయి మీద రాయి పరుచుతున్నప్పుడు మనసులో భవిష్య దృష్టి ఉండనే ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అది వేసవి సెలవుల విశ్రాంతికి గులాబీలు పాకించిన డాబాని కట్టడం కావచ్చు, లేదా ఆ రాతిగోడ యాపిల్ తోటకి కంచె కావచ్చు, లేదా పొరుగింటి సరిహద్దు కావచ్చు. కానీ వాళ్ళ పని పూర్తి చేసినప్పుడు అక్కడ ఒక గోడని మించిందేదో ఆవిష్కృతమవుతుంది. ఆ లక్ష్య దృష్టే దానిక తేడానిస్తుంది. రాకెట్లు తయారు చేయడం నీ వృత్తి చేసుకోకు, నీ జీవనాధారంగా చేసుకోకు. అది నీకొక ఆరాధనగాను, జీవిత ధ్యేయంగాను కానివ్వు. ఈ వాన్ బ్రౌన్లో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ లక్షణమేదో నేను చూడడం లేదు. ఆ ఆలోచన నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నా కుటుంబంలో సంభవించిన 3 మరణాలు నేను తిరిగి పనికి అంకితం కావడానికి ఎన్నో ఏళ్ల కాలం పట్టేలా చేశాయి. నేను నా అస్తిత్వాన్నంతటినీ SLV నిర్మాణానికి అప్పగించేసుకుందాం అనుకున్నాను. నా జీవిత మార్గమేదో నేను కనుగొన్నాననిపించింది. భగవంతుడు తన నేల మీద నాకు నెరవేర్చడానికి ఒక ధ్యేయాన్ని, ప్రయోజనాన్ని చూపించాడనిపించింది. ఆ కాలమంతా నేను ఒక నిలువుదల మీటను నొక్కిపట్టి ఉంచినట్టే గడిచింది. సాయంకాలాలు బ్యాడ్మింటన్ లేదు, వారాంత సెలవులు కానీ పండగలు కానీ లేవు. కుటుంబం లేదు, బంధువులు లేరు, SLVని దాటి అవతల స్నేహితులు కూడా లేరు. నీ ధ్యేయంలో నీవు నెగ్గాలంటే నీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. నాలాంటి వ్యక్తుల్ని సాధారణంగా వర్కోహాలిక్స్ అంటారు. కానీ నేను ఈ పదాన్ని తిరస్కరిస్తుంటాను. ఎందుకంటే ఆ పదం ఒక అనారోగ్యం లాంటి దాన్ని దేన్నో, లేదా ఒక అస్వస్థ మానసిక స్థితిని దేన్నో సూచిస్తుంది. ఏ పని చేస్తే నాకు ప్రపంచంలో మరేమీ కోరుకోవలసింది ఉండదో, ఏది నన్ను ఆనందభరితుని చేస్తుందో అటువంటిది భ్రష్టత్వం ఎంత మాత్రమూ కాదు. నేను పనిచేస్తున్నప్పుడల్లా పాత నిబంధనలోని 26వ సామకీర్తన నా మదికొస్తూ ఉంటుంది. పరీక్షించు ప్రభు, పరీక్షించు, నన్ను నిరూపించు. వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరాలనుకునే వారికి పూర్తి అంకిత భావం కీలక అర్హత. తన యావత్ శక్తిని వినియోగించి పనిచేయాలనుకునే వాళ్ళ జీవితంలో ఇంకా దేనికి చోటుండదు. జీతం తీసుకుంటూ కూడా వారానికి 40 గంటలు కనీస పనిని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. అలాగే తమ పని కలిగించే ఉద్రేకం వల్ల వారానికి 60, 80, చివరికి 100 గంటలు పనిచేసేవారిని కూడా నేను ఎరుగుదును. విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకిత భావం అనేది ఉమ్మడి ధర్మం. నీ జీవితంలో నువ్వెదుర్కొంటున్న ఒత్తిడిని నిభాయించుకోగలిగావా?
శక్తివంతుడైన మనిషికి, తత్తరపాటు మనిషికి తేడా వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని అందుకునే తీరులోనే ఉంది. మనిషికి కష్టాలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని, ఆనందాన్నిచ్చే మనస్థితినిస్తాయి. మనమందరము మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన గహనాతి గహనమైన ఆలోచనలని, ఆకాంక్షలని, నమ్మకాల్ని పరీక్షించుకోవడానికి దాన్ని ఉత్తేజితపరుద్దాం. నువ్విట్లా లక్ష్యానికి అంకితమై నిన్ను నీవు నిర్దేశించుకున్నాక దానికి మంచి ఆరోగ్యం కూడా జత కావాలి. అది ఎవరెస్ట్ పర్వతం కానివ్వు, లేదా నీ వృత్తి శిఖరం కానివ్వు. దాన్ని అధిరోహించడానికి బలం కావాలి. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని అలసిపోయిన వాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుకుంది. 1979లో 6 సభ్యుల ఒక బృందం ఒక సంక్లిష్టమైన 2వ దశ నియంత్రణా వ్యవస్థ స్థితిస్థాపక పరీక్ష చేస్తున్నారు. ఆ బృందం T15 కౌంట్డౌన్ స్థాయిలో ఉంది. అంటే పరీక్షకు 15 నిమిషాల ముందున్నదన్నమాట. దాన్ని వదిలిపెట్టడానికి ముందు దాని వాల్వుల్లో ఒకటి పనిచేయడం లేదు. ఆందోళనతో బృంద సభ్యులు పరీక్షా స్థలానికి పరుగు పెట్టారు. అంతలో ఆక్సిడైజర్ ట్యాంక్ పేలిపోయి ఎర్రగా పొగలు కక్కుతున్న నైట్రిక్ ఆమ్లం చిమ్మి బృంద సభ్యులకు గాయాలయ్యాయి. ఆ గాయపడ్డ వారి పరిస్థితిని చూడటం ఒక విచారకర అనుభవం. నేను కురుప్ త్రివేంద్రం హాస్పిటల్కి పరిగెత్తాం. అక్కడ 6 బెడ్లు ఖాళీ లేకపోతే ఆ మెడికల్ కాలేజీ సిబ్బందిని అడుక్కున్నాం. ఆ గాయపడ్డ వారిలో శివరామకృష్ణ నాయర్ ఒకరు. యాసిడ్ అతని దేహాన్ని చాలా చోట్ల గాయపరిచింది. మేము హాస్పిటల్లో బెడ్ సంపాదించే సమయానికి అతను భరించలేని బాధతో మెలికలు తిరుగుతున్నాడు. నేనతని బెడ్ పక్కనే కనిపెట్టుకుని ఉన్నాను. తెల్లవారుజామున 3 గంటలకు శివరామకృష్ణ స్పృహలోకి వచ్చాడు. అప్పుడు అతని మొదటి మాటలేమిటంటే, ప్రమాదం వల్ల దెబ్బతిని పని షెడ్యూల్ని తమ తొందరలోనే పూర్తి చేసేస్తామని నాకిస్తున్న హామీ. అంత తీవ్ర బాధ మధ్యలో కూడా అతని నిజాయితీ, ఆశాభావం నన్ను సమూలంగా కదిల్చాయి. శివరామకృష్ణ లాంటి వ్యక్తులు ప్రత్యేకమైన జాతి. తాము చివరిసారి అందుకున్న దానికన్నా మరింత ఎత్తుకుపోవాలని ప్రయత్నించే తరహా వాళ్ళది. వాళ్ళ సాంఘిక కుటుంబిక జీవితం ఆ స్వప్నం చుట్టూ అల్లుకుపోయి వాళ్ళ కృషి తెచ్చే విజయాల పంట వాళ్ళని ఆనందంతో ముంచెత్తుతుంది. అది ఒక అస్తిత్వ ప్రసాదపు సంతోషం అనాలి. ఆ సంఘటన నా బృందం పట్ల నా నమ్మకాన్ని తీవ్రంగా ఇనుమడింపచేసింది. జయాపజయాల నడుమ నా బృందం ఒక అచంచల శిలగా నిలవగలదనిపించింది. నేను ప్రసారం అనే పదాన్ని ఏమంత వివరించకుండానే చాలా చోట్ల వాడాను కదా. ఆ ప్రసారం అనే మాటకు అర్థమేమిటి? అది ఇచ్చే సంతోషాలు. నేను వాటిని మాంత్రిక స్ఫురణలుగా భావిస్తాను. ఆ స్ఫురణలకి నువ్వు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడో, జాగింగ్ చేస్తున్నప్పుడో కలిగే సంవేదనకు పోలిక తేవచ్చు. మనం ఏదన్నా పనిని పూర్తిగా నిమగ్నమై చేస్తున్నప్పుడు కలిగే సంవేదననే నేను ఆ ప్రసారం అంటున్నాను. ఆ ప్రసార సమయంలో ఆ పని చేస్తున్నవాడు ఏ విధమైన ప్రయత్నం చేయనవసరం లేకుండానే అంతర్గత తర్కాన్ని అనుసరించి పని ముందుకు సాగుతుంది. తొందరేమీ ఉండదు. అతని ఏకాగ్రతని భంగం చేసే ఏ పక్కదోవలు ఉండవు. గతము, భవిష్యత్తు అన్నవి అదృశ్యమైపోతాయి. అలాగే తనకి పనికి మధ్య ఉన్న విభజన రేఖ కూడా. మేమంతా ఎస్ఎల్వి ప్రవాహపు ప్రసారంలోకి చేరుకున్నాం. మేము కష్టపడి పనిచేస్తున్నా అలసిపోకుండా తాజాగా, ఉత్సాహంగా ఉండేవాళ్ళం. అది ఎలా సాధ్యపడింది? ఆ ప్రసారాన్ని ఎవరు సృష్టించారు? బహుశా అది మనం సాధించాలనుకునే ప్రయోజనాల అర్థవంతమైన సమ్మేళనం అనుకుంటాను. మనం ముందొక విశాల సాధ్య ప్రయోజనాన్ని గుర్తిస్తాం. అప్పుడు మన ముందుండే వివిధ ప్రత్యామ్నాయాల నుండి ఒక సాధ్య పరిష్కారాన్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయాణిస్తాం. సమస్య పరిష్కారానికి మనం వెనక నుంచి అల్లుకుంటూ వచ్చే సృజనాత్మక పరివర్తనే మనని ఆ ప్రసారంలో ప్రవేశపెడుతుందనుకుంటాను. SLV3 హార్డ్వేర్ రూపొందుతున్న కొద్దీ మా శ్రద్ధ కూడా అధికం కాజొచ్చింది. ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. నా పట్ల, ప్రాజెక్టు పట్ల ధైర్యం కలిగింది. మన సంయమనాత్మక సృజనాత్మకతలోంచే ఆ ప్రసారం కూడా అదనపు విలువగా ఉత్పత్తి అవుతుంది. నీకు సవాలుగా అనిపించింది, నీ హృదయం అంగీకరించింది అయిన ఏదో ఒక దాని వల్ల నువ్వు కష్టపడి పనిచేయాలి. అది నిన్ను ముంచెత్తగా సవాలు కానక్కరలేదు. అది నిన్నేదో మేరకు కుదుపగలిగితే చాలు. నువ్వు చేసిన దానికన్నా లేదా చివరిసారి చేయడానికి ప్రయత్నించిన దానికన్నా మెరుగైన పనేదో నువ్వు ఈరోజు చేయగలుగుతున్నావని నమ్మగలిగితే చాలు. నిర్దిష్ట కాల వ్యవధి అందుబాటులో ఉండడం అటువంటి ప్రసారానికి మరొక ఆవశ్యకత.
నా అనుభవం ప్రకారం అరగంట కూడా గడవక ముందే నువ్వు ఆ ప్రసారాన్ని అనుభవించాలనుకోవడం దుస్సాధ్యం. పదే పదే అడ్డు తగిలే వ్యాపకాలుంటే ఆ ప్రసారం నీకు లభించడం అసాధ్యం. నేను ఈ ప్రసార స్థితిని చాలాసార్లు అనుభవించాను. SLV3 ధ్యేయంగా ఉన్న రోజుల్లో ప్రతిరోజు అనుభవించాను. పని మధ్యలో తలెత్తి చూసినప్పుడు లాబొరేటరీ మొత్తం ఖాళీగా ఉండి నేను పని ముగించి ఇంటికి పోవలసిన సమయం దాటిపోయినట్టుగా ఎన్నోసార్లు అనుభవమయ్యేది. మరికొన్ని రోజుల్లో నేను నా బృంద సభ్యులు పనిలో పడి మా మధ్యాహ్న భోజనం సమయం అయిందని కూడా గుర్తించేవాళ్ళం కాదు. అసలప్పుడు మాకు ఆకలయ్యేదే కాదు. అటువంటి సన్నివేశాల్ని పునరావలోకించుకున్నప్పుడు అటువంటి ప్రసారం పొందిన క్షణాల్లో సారూప్యతేదో ఉందన్నట్లుగా అనిపిస్తుంది. అది ప్రాజెక్టు సమాప్తమవుతున్న క్షణాలు కావచ్చు, లేదా సమాచారమంతా సేకరించుకొని సమస్యను పరిష్కరించుకోవడానికి సమాయత్తమవుతున్న క్షణాలు కావచ్చు, లేదా విరుద్ధ అంశాలు మా ముందు పరిచిన విరుద్ధ ప్రయోజనాల ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి కార్యోన్ముఖులవుతుండే క్షణాలు కావచ్చు. మరొకటి కూడా నేను పరిశీలించాను. మామూలుగా నా కార్యాలయంలో ఏ సమావేశాలు, సంక్షోభాలు లేకుండా కొంత ప్రశాంతంగా ఉండే రోజుల్లోనే ఈ ప్రసారం సంభవించే క్షణాలు ఎక్కువగా సాధ్యపడేవి. అటువంటి క్షణాల తరచుదనం స్థిరంగా పెరుగుతుండేది. 1979 మధ్యకాలానికి SLV3 స్వప్నం పూర్తిగా సాకారమై మొదటి ప్రయోగాత్మక పరీక్ష 1979 ఆగస్టు 10న నిర్ణయించుకున్నాం. మా ధ్యేయంలో ఉన్న లక్ష్యాలేమిటంటే ఒక పూర్తిస్థాయి ప్రయోగ నౌకని ప్రయోగించడం, వివిధ దశల మోటార్లు, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ ఉపవ్యవస్థలు మొదలైన వాటిని మదింపు చేసుకోవడం, అలాగే స్థావర వ్యవస్థల్ని కూడా బేరీజు వేసుకోవడం ఉన్నాయి. స్థావర వ్యవస్థల్లో శ్రీహరికోట ప్రయోగ కేంద్ర సముదాయంలో నిర్మించిన వివిధ సదుపాయాలు ఉన్నాయి. ప్రయోగ వేళ 7:58 ముహూర్తానికి 23 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువు కలిగిన 4 దశల SLV రాకెట్ రాజసముట్టి పడుతూ ఆకాశంలోకి దూసుకుపోయింది. దాని మొదటి దశ పరిపూర్ణంగా పనిచేసింది. అక్కడి నుంచి రెండవ దశకు అందుకుంది. మా ఆశలు SLV రూపంలో నింగినంటుకోవడం చూస్తూ మేము సమ్మోహితులమై ఉన్నాము. ఇంతలో ఆ ఆనందం భగ్నమైంది. రెండవ దశ అదుపు తప్పింది. 317 సెకండ్ల తర్వాత నౌక కూలిపోయింది. ఆ అవశేషాలు 4వ దశ పేలోడ్లతో సహా శ్రీహరికోటకి 500 కిలోమీటర్ల దూరంలో సముద్రం మీద చెదిరిపడ్డాయి. ఈ సంఘటన మిమ్మల్ని తీవ్ర ఆశాభంగానికి గురిచేసింది. నాలో ఆగ్రహం, నిష్ఫలత్వం కలగలిసిన విచిత్రమైన భావన కదలాడింది. హఠాత్తుగా నా కాళ్ళు దిగలాడగడం మొదలుపెట్టాయి. సమస్య నా శరీరంతో కాదు, నా మనసులోనే ఏదో సంభవిస్తుందని కనుక్కున్నాను. నేను రూపొందించిన హోవర్ క్రాఫ్ట్ నంది అకాల మరణం చెందడం, రాటో ప్రాజెక్ట్ అటకెక్కడం, SLV డయామండ్ 4వ దశ అర్ధాంతరంగా నిలిచిపోవడం, ఇవన్నీ త్రుటిలో మెరుపులాగా నాలో పునరుజ్జీవించాయి. దీర్ఘకాలంగా పాతిపెట్టబడ్డ ఫోనిక్స్ పక్షి తన భస్మరాసుల్లో నుంచి పైకెగిరినట్టుగా ఏళ్ల మీదట నేను ఈ భగ్న ప్రయత్నాలన్నీ ఏదో మేరకు నాలో అణుచుకొని నా కొత్త స్వప్నాల వెంబడి ప్రయాణిస్తూ వచ్చాను. కానీ ఈరోజు ఆ పురాతన ఆశాభంగాలు నన్ను మళ్ళీ క్రూరంగా అణిచివేశాయి. అక్కడ ఎవరో అడిగారు, అలా జరగడానికి కారణమేమై ఉంటుందంటావు? నేను జవాబు చెప్పడానికి ప్రయత్నించాను. కానీ నేనెంతగా అలసిపోయానంటే జవాబు కోసం ఆలోచించలేక ఆ ప్రయత్నమే వ్యర్థమని వదిలిపెట్టేశాను. ఆ ముందు రోజు రాత్రంతా కౌంట్ డౌన్. ప్రయోగం జరిగింది ఉదయపు వేళల్లో. పైగా ఆ గత వారమంతా నేను నిద్రకి దూరంగానే గడిపాను. శారీరకంగా, మానసికంగా ఉన్న శక్తి అంతా ఊడ్చుకుపోయి నేను తిన్నగా నా రూంలోకి పోయి పరుపు మీద కూలబడ్డాను. నా భుజం మీద ఒక ఆత్మీయ స్పర్శ నాకు మెలకువ తెప్పించేటప్పటికి మధ్యాహ్నపు పొద్దువాలి సాయంకాలం అవుతుంది. నా మంచం పక్కన కూర్చొని డాక్టర్ బ్రహ్మప్రకాశ్ మధ్యాహ్నం భోజనం చేయలేదా అని అడిగాడాయన. అతని అభిమానము, నా గురించిన అతని వ్యాకులత నన్ను కదిలించాయి. ఆ తర్వాత చెప్పాడాయన, ఆ రోజు అంతకుముందు 2 సార్లు నా గదికి వచ్చి నేను నిద్రపోవడం చూసి వెనుతిరిగిపోయాడని. నా అంతట నేను లేచినప్పుడు నాతో కలిసి భోజనం చేయడానికి ఆయన అట్లా వేచి ఉన్నాడని. డాక్టర్ బ్రహ్మప్రకాశ్ సాహచర్యం నాకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. నేను దుఃఖగ్రస్తున్నై ఉండవచ్చు, కానీ ఒంటరిని కానని తెలిసింది. భోజన సమయంలో అతనేదో పిచ్చాపాటి మాట్లాడుతూ గడిపాడు.
SLV3 గురించిన ప్రస్తావన మా మాటల్లో రాకుండా చూస్తూ ఆ పిచ్చాపాటి మాటలతోనే నాకేదో ఓదార్పునిస్తూ ఉన్నాడు.